రైట్ అక్క, తీజ్ పండుగకు సంబంధించి ప్రత్యేకత ఏంటి? ఓన్లీ ఆ పెళ్లి కాని మహిళలే చేసుకోవడం, ఓన్లీ మీరు గోధుమలే పూజించడం, ఎందుకు ఇవన్నీ? దీనికి సంబంధించి చాలా మంది కూడా మీ తీజ్ పండుగ అంటే చాలా మంది ఇతర సామాజిక వర్గాలకు ఎవరికి కూడా తెలియదు. అసలు మీరు వాళ్ళ ఏ పండుగ అయినా మీకు తెలుసు, కానీ మీ పండుగలు ఏవి కూడా తెలియదు. ఎందుకు ఈ రాజకీయ నాయకులు వచ్చు, మీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వచ్చు, ఎందుకు బయటకు చెప్పలేకపోతుంది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? మామూలు బయట చెప్పలేని కారణం ఏంటంటే తరాలలో అంటేనే మా వేషం ఉండేది. తరాలలో గోధుమలు వేయడానికి కారణం అంటే అప్పుడు బియ్యం లేకుండేది. అప్పుడు కేవలము సద్దలు, జొన్నలు, గోధుమలు ఉండేది. ఆ గోధుమలు ఉండేటప్పటికి ఏమంటే తినతాండి తిండి లేక వలసగా వెళ్ళి మళ్ళీ వీళ్ళకి ట్రీట్మెంట్ చేపించడానికి ఎటువంటి వైద్యం చేయడానికి డాక్టర్లు లేకుండా అప్పుడు నాటు మందులతోటే తినాల్సి ఉండే. అప్పుడు ఎవరైనా బీమారి వచ్చిందంటే శీతల ఈ 9 మాతలు అంటే అప్పుడు గుడి ఎట్లా ఉంటుందో తెలియదు, దేవుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఎస్టీ వాళ్ళు లంబాడి వాళ్ళు ఏం చేసేది, పుట్టలలో గుట్టలలో చెట్లలో పని చేసుకుంటా బతికేటోళ్ళు. వాటికి ఎట్లా వాళ్ళ వయసుకం ఎట్లా చేసుకోవాలో తెలియక వాటి నాటి మందులు పోసి వాళ్ళు తగ్గలేక ఇట్లా శీతల అనేది 7 రకాలు 7 మాతలు అనమాట. అంటే మన దుర్గమాత, కాళికా మాత అందరు పెట్టుకుంటా అట్లా 7 మాతలకు పూజించి నైవేద్యం పెట్టించినాక ఆడపిల్లలు చిన్న పిల్లలకి వెళ్ళి పెద్ద పిల్లల దాకా ఆడపిల్లలు నిత్యం దీనికి తిండి తిప్పలు ఏముండదు, కేవలం రొట్టెలు, ఆకుకూరలతోటి. ఇంకా ఏంటి ఇప్పుడు దాకా చెప్పిన మా శివలాల్ బంజారా రాష్ట్ర నాయక మోతిలాలు పంట పాడి ఇప్పుడు చెక్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్క పంటలోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి పిల్లోని ఓల్డి అని ఉంటది, దాంతో బుట్టలు చల్లి దాంట్లో ఎవరెవరు పొలాల్లోకి వెళ్తే ఆ మట్టి పోసి గోధుమలు చల్లుకుంటే ఎవరైనా పవిత్రమైన పూజ చేస్తే ఈనాడు మంచి పాడి పంటలు ఉంటది, ఈ రోజు ఆరోగ్యంతో ఉంటాయి. ఈ రోజు అది అప్పుడేంది 3 తండాలు కలిసి వేసుకుంటారు. ఆ తండాలతోటి పండుగ చేయాలంటే కార్బారి, డావో, నాయక్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మన ఊరికి ఇట్లా వచ్చింది, మన ఊరికి చెడు వచ్చింది, మన ఊరికి ఒక గత్తర్ వచ్చింది, మన ఊరికి పోవాలంటే మేము ఆడపిల్లలు ఉన్నాం, మేము దేవుళ్ళని పూజిస్తాం, మేము దేవుళ్ళని పూజ చేస్తాం, ఆ పూజ వల్లనే మన ఫలితం అవుతుందేమని చెప్పేసి అప్పుడు పురాణాల్లో ఇది ఇప్పుడు మనం చేసిన తాత ముత్తాతలకి వెళ్ళి 7 తరాలకి వెళ్ళి వస్తున్న పండగ ఇది. ఇప్పుడు మేము సృష్టించాం. దానికి ఏం చేశారంటే ఇప్పుడు చాలా మంది అప్పుడు చదువు లేదు, పాడి పంటలు చేసేటోడు, అప్పుడు వాళ్ళు గుర్తించేటోళ్ళు. ఇప్పుడు చదువు అయ్యి రాజకీయ నాయకులు అయ్యారు, విదేశాలు అయిపోయారు, వ్యవసాయం మొత్తం తీసేసారు. ఇప్పుడు వ్యవసాయానికేమో వెంచర్లు చేసారు. ఆ వెంచర్లు వల్ల ఏం చేశారు, ఇప్పుడు అమ్మవారు కూడా మా వైజాగం చేయడానికి కూడా ఎస్టీ వాళ్ళు ఎవరో తెలుగు వాళ్ళు ఎవరో గుర్తుపట్టారు. ఎందుకంటే అంత చీరల్లో అయిపోయారు, చీరలు కట్టుకుడు డ్రెస్సులు అనేది మర్చిపోయారు. దానికి ఇది గుర్తించడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళ గద్దె కోసం ఉన్నారు. కానీ కనీసం మన పాడి పంటలు మనం ఎట్లా బతికినా అంటే ఇప్పుడు తరతరాలు మేము 7 తరాలు ఉన్నా మాకే తెలియదు. మాకు తెలియని తర్వాత మా పిల్లలకి తెలియాలంటే కష్టము, మా మనవాళ్ళకి తెలియాలంటే కష్టం. దానికి మేము ఇంతకుముందు గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి పండగ చేయాలి. అయితే 1 రోడ్ నెంబర్ 7, రోడ్ నెంబర్ 9, రోడ్ నెంబర్ 14 అట్లా చేసేటోళ్ళం. ఈసారి ఏం చేసా అంటే మనం చేస్తున్నాం మన వరకే అయిపోతుంది, ఇది బయట ప్రపంచానికి తెలుస్తుంది. రేపు ఫ్యూచర్ లో ఎట్లా తెలియాలి. ఇప్పుడు తెలుగు మీడియం పోయి ఇంగ్లీష్ మీడియం తరతల చదువు వస్తుంది. చదువు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పాడి పంటలు అనేది పిల్లలకు తెలియదు, నేచర్ అసలు ఫస్ట్ ఎట్లా ఉన్నామనేది ఏం తెలియదు. దానికోసము పిల్లలకి తెలియచేయడానికి మన సమాజం ఏంటి, మన భాష ఏంటి, మన వేషం ఏంటి, మనం ఎలా బతికినాం, ఏం బతికినాం, ఏ కష్టం చేస్తే ఏ స్థానానికి వచ్చినాం, ఇదంతా జనరేషన్ పిల్లలకు గుర్తించడానికి శివలాల్ బంజారా సంఘంకి వెళ్ళి రాష్ట్ర నాయకుడు కొర్ర మోతిలాల్ 3000 బుట్టి వేయడానికి, మా జాతిని కాపాడుకుంటానికి, మా జాతికి తెలవడానికి హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు 30 సంవత్సరాలకి వెళ్ళినాం. సింగరణి కాలనీ అంటే ఏ సింగరణి కాలనీ తెలియదు, బొగ్గు సింగరణి ఇక్కడ సింగరణి, ఇది సైదాబాద్ సింగరణి కాలనీ యాకత్పుర డివిజన్ కర్ణంఘాట్ దగ్గర. ఈ సింగరణి కాలనీ ఇప్పుడు దానికి ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తాం కానీ కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితులు, పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, చిన్న గుడిసెలో ఉన్నా కానీ ఎవరు గుర్తించారు. ఎలక్షన్ టైం వస్తారు గుర్తించుకొని పోతారు. కానీ ఇది ఎలక్షన్ టైం కాదు. ఉన్న రాజకీయాలు కేవలం మా ఎస్టీ దాంట్లో ఉన్న జాతి రత్నాలు ఖచ్చితంగా ఈ మెసేజ్ దగ్గర రావాలి. ఇప్పటికి 7వ రోజు ఈ పండుగ జరగబట్టి రేపు 8, 9 రోజు 23 తారీఖు నిమజ్జనం ఉంటుంది. దానికి అందరు రావాలి. మన తరతరాలకి వెళ్ళి మన పిల్లలు కూడా మనం గుర్తుండడానికి ఇక్కడ ఎటువంటి రాజకీయ మీటింగ్ లేకుండా ఏమి లేకుండా మన పిల్లలు ఎంత కలెక్టర్ ఉన్నా, ఐపీఎస్ ఉన్నా, ఏది ఉన్నా మన పిల్లలకి మనం మన తాత ముత్తాత చేసింది సాంప్రదాయం చూపియాలని అందరికి పేరు పెన్న పిలుపు చెప్తున్నాం. మేము ఇక్కడ కూడా ఉయ్యాల కట్టి కూడా ఊగుతా ఉంటారు. ఎందుకు ప్రత్యేకత ఏంటి? ఉయ్యాల కట్టడం అంటే ఇప్పుడు కొన్ని గుళ్ళలో తాయితాలు కడతారు, కొన్ని పూజారులు పోయి అడుగుతారు. అయితే ఆ చిన్న పిల్లలు ఏం చేస్తారు, నిత్యం పాలు తాగరు, కారం తినరు, ఎటువంటి కౌస్ అనేది రాదు, ఏ చెడు అంటూ రాకుండా వాళ్ళు నిత్యం ఆకుకూరలు, జొన్న రొట్టెతోటి, అది కూడా పీటల మీద చేయరు, వాళ్ళ చేతుల మీద చేసుకొని కాల్చుకొని ఆ ఉయ్యల మీద ఊగితే అమ్మవారు వచ్చి ఆ ఊరిని మొత్తం శుద్ధి చేస్తుంది. ఆ ఊరికి ఎటువంటి చెడు రానికుండా కాపాడుతుంది. ఆ పాడి పంటల్ని మంచిగా కాపాడుతుంది. ఆ గౌమాతలు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు మంచిగా చూస్తుంది. మా ఆరోగ్యానికి కాపాడుతుంది అనేది
ఈ ఉయ్యాల ఫస్ట్ నాడు ఒకరోజు గోధుమ గారి ఫస్ట్ శీతల చేసుకుంటాం, శీతల చేసుకున్నాం, వండే అది కౌసు ఉంటది, శీతల మొత్తం తీసేస్తాం, వండే మొత్తం ఇల్లు మొత్తం శుద్ధి చేసుకున్నాక దాని తర్వాత గోధుమలు నానబెడతాం, గోధుమలు ఈ రోజు నానబెడతాం, నెక్స్ట్ డే గోధుమలు వేస్తాం, నెక్స్ట్ డే గోధుమలు వేసినాక గోధుమలు వేయగానే ఎమ్మటే ఉయ్యాలు, ఆ గోధుమలు నానబెట్టగా ఆ గోధుమలు ఈ డాకులు అంటారు. ఈ ఆడపిల్లలు ఎవరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా వండుకోరు, వర్షం వచ్చినా ఏమొచ్చినా ఈ డాకుల దగ్గరే వండుకోవాలి, ఈ ఉయ్యాల్లోనే ఊగాలి, వాళ్ళ చదువు ఏముందో చదువుకోవాలి, ఉండాలి. ఇటువంటి దానిలో ఈ 9 రోజులు ఇక్కడనే ఉంటారు. ఎవరి ఇళ్లలో వండుకోరు, ఎవరి మంచం మీద వండుకోరు, కనీసం కింద చాప కూడా వేసుకోరు, పీట మీద కూడా కూర్చోరు, పీట మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుని పీట మీద కూడా కూర్చోరు, నిత్యం నేల మీద వండుకొని నేల మీద కూర్చొని నేల మీద తిని నేలతోటి నీళ్ళ తల్లిని పూజించుకుంటారు. ఆడపడుచులు మాత్రమే చేసుకునే పండుగ. ఆడపడుచుల వల్లనే వచ్చింది. ఆ ఆడపడుచులు నిశ్చితంగా పూజ చేయవల్లనే అప్పుడు పురాణ కాలంలో ఎటువంటి డాక్టర్ లేదు, ఎటువంటి వైద్యం లేదు, ఆ నాటు మందులతోటి ఈ రాయిని నమ్ముకున్న ఆ రాయిలతోటి వచ్చిన దానికి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు, ఎక్కడ చూపిస్తలేరు. కాబట్టి అది మరో తరాల్లో ఫస్ట్ ఉన్న తరాల్లో మళ్ళీ రావాలి, మళ్ళీ ఏషా భాష మాట్లాడేది. ఇప్పుడు ఏమంటారు మమ్మీ డాడీ అంటారు, మమ్మీ డాడీగా యా బా ఆ భాష రావాలి. మన ఇంటింటికి మన డ్రెస్ ఉంటేనే అమ్మవారు వచ్చి గుర్తుపడుతుంది. అమ్మవారు ఎవరికి చూడాలో ఏం చూడాలో తెలియకుండా కూడా అమ్మవారు ఆగ్రహంతో కూడా కొన్ని ఊర్లలో చేశారు. దీంట్లో కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు ఉన్న తరాల్లో కూడా కొన్ని ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని జిల్లాలలో కూడా చేస్తలేరు, ఎందుకంటే వాళ్ళ తరాల్లో ఇట్లా చెప్పడాలు ఎవరు లేరు, ఆ తరాలు ఆడికే కట్ అయింది. అందుకే మేము ప్రత్యేక ఏ తర ఎక్కడ ఇండియాలో గిరిజనులు లంబడోళ్ళు ఉన్నా ప్రత్యేకంగా ఈ పండుగ శ్రావణ మాసంలో ఉంటది. ఖచ్చితంగా 9 రోజులు చేయాల్సిన పండుగ. ఇక్కడికి వెళ్ళి సింగరేణి కాలనీకి వెళ్ళి ప్రతి గిరిజనులకు మేము ఇస్తున్నా. ఇది మీరు జరుపుకునే తీజి పండుగ దాదాపు ఎవరికి ఎక్కువ తెలియదు, ఎక్కువ మీ గిరిజనులకు తప్ప ఇంకా మీకు దగ్గరలో ఉండే నివాసం ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి చాలా మంది కూడా మీ గిరిజన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కొందరు, వాళ్ళు కూడా ఎందుకు దీని ప్రత్యేకత చెప్పలేకపోతున్నారు, ఎందుకు మీకు సెలవు దినాలు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు అసలు? అంటే వాళ్ళకు సగం ఊర్లలో తెలుసు, సగం ఊర్లలో తెలియదు. ఇప్పుడు నల్గొండ ప్రాంతంలో తెలుసు, మహబూబ్ నగర్ వరకు తెలుసు, కొన్ని జిల్లాలలో తెలుసు, కొన్ని జిల్లాల్లో తెలియదు. ఎందుకంటే ఏమైనా పండుగలు చేసినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఆ జరిగిన దానికంటే ఏమైనా హోలీ పండుగ చేసిన ఎవరైనా సృష్టి జరిగిందనుకో, ఈ పండుగ వల్ల జరిగిందని కొన్ని ఊర్లు ఆపుకుంటారు. కొన్ని తీసి పండుగ చేయడం ఏమైనా జరిగిందా, ఈ పండుగ వల్ల జరిగింది. అసలైన ఈ పండుగ వల్ల జరగడం ఎట్లా జరుగుతుంది? అది జరగడానికి కారణం ఏదైనా జరగవచ్చు. దానికి ముందుకు తీసుకెళ్లకుండా అది ఏదో ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం, తట్టు తాగితే అరే ఇక్కడ గుంత ఉందని చూసుకొని నడాలి, కానీ ఆ గుంతలో పడతా ఉంటే ఖచ్చితంగా పోతాం. అది తెలుసుకోకుండా కప్పిపెట్టి కూడా ఆ మినిస్టర్లు పదవిలో ఉన్నా కూడా, రాజకీయ నాయకులు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా దానికి బయట తీయలేకపోయిన పరిస్థితుల్లో కనీసం మేము జాతి వల్ల పని చేస్తున్నాం, జాతిలో ఉన్నాం, జాతికి ఏదో ఒకటి చేస్తున్నాం, జాతి పట్టంగా మేము బయటికి తీయాలి, బయటికి తరాలకు తెలవాలి, మన పిల్లల తర్వాత తేవాలని చెప్పి ఈ 3000 బుట్టిలతోటి బయటికి తీసినాం.